Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా 5వ పాఠమైన లోక గీత్ ఈ పాఠానికి జానపద గేయాలు అనే పాఠానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ను మనము ఈ వీడియో ద్వారా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చन జర పెద్ద ప్రశ్న ఏంటంటే లోకగీత్ పాఠ का సారాంశ अपने शब्दों में लिखी అంటే ఈ లోకగీత్ అనే పాఠం యొక్క సారాంశాన్ని మీ మాటల్లో రాయండి అనేసి అన్నాడు. సరే మనము ఏం రాస్తున్నామో చూడండి. దాని గురించి ఫస్ట్ మనము లేఖక్ పరిచయం అనేసి హెడ్డింగ్ పెడతాము. లేఖక్ పరిచయాన్ని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఆ కవి పరిచయాన్ని రాస్తాం. ఎందుకంటే కవి పరిచయానికి 1 మార్క్ ఉంటుంది అనేసి అంతకు ముందు వీడియోస్లోనే మనము చర్చించుకున్నాం. చూడండి, लोकगीत नामक पाठ निबंध है. इसके लेखक भगवत शरण उपाध्याय जी हैं. అంటే ఈ లోకగీత్ అనే పాఠము ఒక నిబంధ అంటే వ్యాసము అని. లోకగీత్ అనే పాఠము ఒక వ్యాసము. ఇస్కే లేఖక్ అంటే దీనిని రచించిన వారు శ్రీ భగవత్ శరణ ఉపాధ్యాయ గారు. తర్వాత కాళిదాస్ का भारत, गंगा गोदावरी, टूठा आम आदि इनकी प्रसिद्ध रचनाएं हैं అన్నాడు. నెక్స్ట్ పాయింట్ అంటే కాళిదాస్ का भारत, गंगा गोदावरी, टूठा आम అనేవి వీరి యొక్క ప్రసిద్ధిగాంచిన రచనలు. ఇన్కి భాష తత్సమ్ శబ్దం సే యుక్త ఖడి బోలి హై. ఇక వీరి భాష ఏ విధంగా ఉంటుందంటే తత్సమ పదాలతో కూడిన ఖడి బోలి అంటే ప్రస్తుతము వాడుతున్న భాషను హిందీ భాషను ఖడి బోలి హిందీ అనేసి అంటాము. ఇటువంటి ఖడి బోలి హిందీలో కూడా వీరు ఎక్కువగా తత్సమ పదాలను వాడతారనమాట. తత్సమ పదాలు అంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఏ పదాలైతే ఎటువంటి మార్పు లేకుండా సంస్కృతం నుండి సంస్కృత పదాలను హిందీలో వాడతామో అటువంటి పదాలను తత్సం పదాలు అంటాం, తత్సం శబ్దం అంటాం. ఇటువంటి పదాలు ఏం చేస్తున్నాడంటే మన భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు ఎక్కువగా వాడడము జరిగింది. సరే, మనము ఈ లెసన్ ఇక ఏ విధంగా ప్రజెంట్ చేసాము చూడండి. దీన్ని కూడా మనము పారాగ్రాఫ్ వైజ్ గానే ప్రజెంట్ చేసాము. పాఠ కా సారాంశ అనేసి హెడ్డింగ్ పెట్టాము. చూడండి, ఇక్కడ మొదట మనము లోకగీత్ అంటే ఏమి వాటి గురించి ఈ ఫస్ట్ पैराग्राफ లో డిస్కస్ చేసాం. लोकगीतों का संबंध सीधे जनता से है. इसके रचने वाले भी गांव के लोग ही हैं. इसका विषय दैनिक जीवन से संबंधी होता है. ये अपनी ताजगी लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न हैं. ये गांव के ही नहीं बल्कि शहर के भी गीत हैं. इसके लिए साधना की जरूरत नहीं होती. साधारण ढोलक, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే లోకగీత్ అంటే ఏమి, వాటిని ఎలా పాడతారో మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఏమంటున్నాడంటే లోకగీత్ కా సంబంధ సీధే జనతా సే హై అంటే ఈ జానపద గేయాల యొక్క సంబంధము డైరెక్ట్ గా ప్రజలతోనే ఉంటుంది. ఇస్కే రచనే వాలే భీ గావ్ కే లోగ్ హీ హై అంటే ఇక ఈ జానపద గేయాలను రచించే వారు కూడా గ్రామ ప్రజలే అనేసి అంటున్నాడు. ఇస్కా విషయ దైనిక్ జీవన్ సే సంబంధీ హోతా హై. ఇక ఈ జానపద గేయాల యొక్క కాంటెంట్ ని తీసుకుంటే ఇది ప్రతిరోజు జరిగే రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి ఈ పాటలు ఉంటాయి. ये अपनी ताजगी लोकप्रियता में శాస్త్రీయ సంగీత సే భిన్న హై. ఇక ఇవి ఫ్రెష్నెస్ లో కానియచ్చు, మార్పులకు కానియచ్చు, తర్వాత లోకప్రియత అంటే జన బాహుళ్యంలో కానియచ్చు. శాస్త్రీయ సంగీత సే భిన్న హై అంటే మన శాస్త్రీయ సంగీతంతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ గావ్ కే నహీ బల్కి షహర్ కే భీ గీత హై అంటే ఈ జానపద గేయాలు అనున్నవి కేవలం గ్రామీణ ప్రజలకు చెందిన పాటలు మాత్రమే కాదు, ఇవి నగర ప్రజలకు కూడా చెందిన పాటలు. ఇస్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతి. ఇక ఈ పాటలను జానపద గేయాలను పాడడానికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. సాధారణ ఢోలక్, కరతాల, బాన్సురి ఆదికి మదద్ సే గాయే జాతే హై అంటే సాధారణమైన డోలు, తర్వాత చెక్క భజనలకు ఉపయోగించేస్తారు కదా ఆ చెక్క వాయిద్యాలు, తర్వాత బాన్సురి అంటే పిల్లన గ్రోవి మొదలగు వాటి సహాయంతోనే ఈ జానపద గేయాలను పాడవచ్చు అనేసి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, మనము ఈ స్టోరీలో ఇక సెకండ్ పారాగ్రాఫ్
ఈ వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేసి మనం డిస్కస్ చేసాం. ये गांव और इलाकों की बोलियों में गाए जाते हैं. ये बड़े आनंददायक और आह्लादकर होते हैं. ये बड़े भीड़ को आकर्षित करते हैं. लोकगीत साधारण रागों में गाते हैं. అంటే ఏమి ఈ జానపద గేయాలు అనేటివి ఏ గాంవ్ ఔర్ ఇలాకోంకి బోలియో మే గాయ జాతే హై. అంటే ఏమి ఇవి ఏ ప్రాంతానికి చెందిన భాష ఉంటుంది కదా, బోలి అంటే ఏమి ఆ ప్రాంతం యొక్క స్లాంగ్లో, తర్వాత ఆ గ్రామం యొక్క భాషలో వాటిని పాడడం జరుగుతుంది. కాబట్టి ఇహ బడే ఆనందదాయక और ఆహ్లాదకర్ होते हैं. కాబట్టి ఇవి చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగాను, చాలా ఆహ్లాదంగాను ఈ పాటలు ఉంటాయి. ఏ బడే భీడకు ఆకర్షిత్ కర్తే హై. అంటే ఇది పెద్ద జన సమూహాన్ని ఈ జానపద గేయాలు ఆకర్షిస్తాయి. లోకగీత సాధారణ రాగమే గాతే హై. ఇక ఈ జానపద గేయాలు అనేవి సాధారణ రాగాలలో పాడడము జరుగుతుంది అనేసి మనం ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ గా పెట్టడం జరిగింది. ఇక మూడో పారాగ్రాఫ్ లో మన పాఠంలో డిస్కస్ చేశాడు కదా ఎన్ని రకాలు జానపద గేయాలు, ఆ అన్ని రకాలను ఇక్కడ మనము ఇవ్వడానికి ప్రయత్నించాం. लोकगीत कई प्रकार के होते हैं. वे आदिवासियों के संगीत आल्हा, बुंदेलखंड, स्त्रियों के गीत गरबा, गुजरात, ढोला मारू, राजस्थान आदि. लोकगीत 20-20 से 30-30 आदमी दल बांधकर एक दूसरे के जवाब में गाते हैं. गुजरात में गरबा भी दलीय गायन है. इसमें गाने के साथ साथ नाच और लकड़ियां भी बजाते हैं. विदेशियां बिहार, पहाड़ी, స్థానియ ప్రసిద్ధ గీత హై చెబుతున్నాడు. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే ఈ జానపద గేయాలలో చాలా రకాలు ఉన్నాయి అన్నాం. అవి ఏంటంటే ఆదివాసీయోంకే సంగీత్ అంటే మీ గిరిజన ప్రజల సంగీతము, ఆల్హా గీతాలు. ఆల్హా గీతాల గురించి మనం పాఠంలో చెప్పుకున్నాం కదా. ఇది ఎక్కడ పాడతారంటే బుందేల్ఖండ్లో పాడతారు. ఓకేనా. తర్వాత స్త్రీయోంకే గీత, స్త్రీ సాహిత్యం కూడా మనకు సపరేట్గా ఉంది. ఇక ఏమి గర్బా, గర్బా అనే జానపద గేయము. ఇది యాక్చువల్గా గేయాలతో పాటు డ్యాన్స్ కూడా ఇది గర్బా అనేది. ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత ఢోలామారు, ఢోలామారు అనే జానపద గేయాలు ఇక్కడ రాజస్థానీ అనే భాషలో వీటిని పాడడము జరుగుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ, లోకగీత్ 20-20, 30-30 आदमी दल बांधकर एक साथ एक दूसरे के जवाब में गाते हैं. దాదాపు ఈ జానపద గేయాలను మనం ఓవరాల్గా గమనిస్తే 20 మంది లేదా 30 మంది దల్ బాంధకర్ అంటే మీ ఒక సమూహంగా ఏర్పడి అందరూ ఒకేసారి కలిసి పాడతారు. కొన్ని సందర్భాలలో ఏక దూసరేకే జవాబ్ మే గాతే హై. ఒకరికి మరొకరు ప్రశ్న జవాబులుగా పాటలు పాడుకోవడము జరుగుతుందన్నమాట. గుజరాత్ మే గర్భా భీ దలీయ గాయన్. ఇక గుజరాత్లోని గర్బా అనే జానపద గేయము ఇది దలీయగా, ఇది కూడా సామూహికంగా పాడే పాటే. ఇస్మే గానే కే సాథ్ సాథ్ నాచ్. వీటిలో ఏంటంటే పాటతో పాటుగా నాట్యం ఉంటుంది. పాటతో పాటుగా నాట్యంతో పాటుగా లకడియా భీ బజాతే హై. కట్లను కూడా ఏం చేస్తారంటే బజాతే హై అంటే దాన్ని కూడా వాయిస్తారనమాట. ఇక విదేశీయా అనే జానపద గేయాలు ఇవి బీహార్లో పహాడి అనే జానపద గేయాలు చాలా ప్రసిద్ధిగాంచినవి అనేసి అన్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో జానపద గేయాల యొక్క ప్రాముఖ్యతను తెలిపాం, అది దాని పుట్టిక గురించి. తర్వాత జానపద గేయాల యొక్క ప్రభావాన్ని తెలిపాం. మూడో పారాగ్రాఫ్లో జానపద గేయాలు ఎన్ని రకాలు, అవి ఏవి అనేసి మనం డిస్కస్ చేసాం. ఇక నాలుగో పారాగ్రాఫ్లో మన దేశంలో గల జానపద స్త్రీ సాహిత్యం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. हमारे देश में स्त्रियों का साहित्य भी है. इन्हें रचने वाले औरतें हैं. सभी अवसरों पर अलग अलग गीत होते हैं. जैसे विवाह, दावत, जन्मदिन, नहाते समय आदि अवसरों पर अलग अलग गीत हैं. नारियों के गीत अकेले गाए नहीं जाते, दल बांधकर गाए जाते हैं. अनंत संख्यक गाने असाधारण और आनंदमय जीवन के प्रतीक हैं అనేసి మనం ఈ పారాగ్రాఫ్ తో ఈ స్టోరీని ఏం చేస్తామంటే ఎండ్ చేస్తామన్నమాట. చెప్తున్నాము ఏమనేసి, హమారే దేశ్ మే స్త్రీయోం కా సాహిత్య భీ హై అంటే మన భారతదేశంలో అన్ని రకాల సాహిత్యం గురించి మనం పైన డిస్కస్ చేసాం కదా ముందు పారాగ్రాఫ్ లో. అవే కాకుండా స్త్రీ సాహిత్యం కూడా సపరేట్ గా ఉంది. ఇన్హే రచనే వాలే ఔరతే హై. అయితే ఈ స్త్రీ సాహిత్యానికి చెందిన జానపద గేయాలను రచించేవారు
స్త్రీలే. సభీ అవసరం పర్ అలగ్ అలగ్ గీత్ హోతే హై. ఇక ఈ స్త్రీ సాహిత్యంలో ప్రతి సందర్భానికి చెందిన రకరకాలైన పాటలు, వేరు వేరు పాటలు ఉన్నాయి. జైసే చెప్తున్నాడు ఆ సందర్భాలు ఏవి: వివాహ సందర్భము, దావత్ విందు సందర్భము, జన్మదిన్ పుట్టినరోజు సందర్భము, నహాతే సమయం కనీసము స్నానము చేసే సందర్భంలో కూడా అలగ్ అలగ్ గీత హై. అంటే ఏమి రకరకాల పాటలు ఈ స్త్రీ సాహిత్యంలో ఉన్నాయి. అయితే చెబుతున్నాడు, నారియోं के गीत అకేలే గాయే నహీ జాతే. ఈ స్త్రీ సాహిత్యంలోని పాటలు ఎప్పుడు సింగిల్ గా పాడరు అనమాట. దల్ బాంధ్ కర్ గాయే జాతే హై. అంటే ఈ పాటలు ఎప్పుడు సామూహికంగా అందరూ కలిసి పాడుతారు. అనంత సంఖ్యాకు గానే అసాధారణ ఔర్ ఆనందమయ జీవన్ కి ప్రతీక. ఇలా లెక్కలేనన్ని రకాల పాటలు మన భారతదేశ అసాధారణమైన మరియు ఆనందమైన జీవితానికి చిహ్నం లాంటిది. ఎందుకంటే మనకు పాటలు ఎప్పుడు వస్తాయి? మన మనస్సు ఆనందంలో ఉన్నప్పుడే కదా. కాబట్టి మన భారతదేశంలో ఇన్ని రకాల పాటలు, ఇన్ని రకాల జానపద గేయాలు ఉన్నాయంటే అర్థం ఏమి? మన దేశంలోని ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందంతో నివసిస్తున్నాడు అనేసి మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాఠానికి సంబంధించి మనం లాస్ట్ ఒక సబ్ హెడ్డింగ్ ని పెట్టాం. అదేంటంటే విశేషతాయే అని. అక్కడ మనం విశేషతాయలో కేవలం 2 పాయింట్స్ మాత్రం పెట్టాము. ఏంటంటే అది లోక గీతం కే మహత్వకు బతాయా గయా. అంటే ఈ పాఠం ద్వారా ఈ జానపద గేయాల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగింది. ఇక 2వ పాయింట్ దేశ్ కే విభిన్న లోక గీతం కా పరిచయ దియా గయా. అంటే మన దేశంలో గల రకరకాలైన జానపద గేయాల గురించి మనకు పరిచయం చేయడం జరిగింది అనేసి ఇక్కడ మనము చివరగా చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇక మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఉంది దీంట్లో. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, अपने आसपास के क्षेत्रों में प्रचलित किसी लोकगीत का हिंदी में अनुवाद कीजिए. అంటే మీ లోకల్ లాంగ్వేజ్ లో ఉండే ఏదైనా ఒక జానపద గేయాన్ని తీసుకొని వాటిని మీరు హిందీలోకి అనువాదం చేయండి అనేసి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాము. అంటే ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన ఒక జానపద గేయం అంటే ఇదే. నా చిట్టి కళ్ళతో అమ్మ నిన్ను చూడాలని ఉంది, నా చిన్ని పెదాలతో అమ్మ అని పిలవాలని ఉంది, నిన్ను పిలవాలని ఉంది, నీ గర్భసంచిలో పిండమునైనా ప్రాణము పోసుకొని నీ కమ్మని మాటలు కమ్మని స్వరము వింటూనే ఉన్నా, చేతితో పట్టను నిమురుతూ నీవు మురిసిపోతుంటే, నీ చల్లని చేతి మధుర స్పర్శకు మురిసిపోయాను, నేనెంతో మురిసిపోయాను అని ఒక పాట ఉంది. ఈ పాట యొక్క అర్థం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఈ పాటను ఇక్కడ మనము హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాం. मेरी नन्ही आंखों से माँ तुझे देखना चाहता हूँ, मेरे छोटे होठों से माँ कहकर पुकारना चाहता हूँ, तेरे गर्भ में जब से मैं जीवन पाया था, तेरे मीठे स्वर को मीठी बातों को सुन रहा हूँ, पेट पर हाथ फेर कर तुम खुश होती थी, तुम्हारे कोमल स्पर्श पाकर मैं प्रसन्न होता था, मैं भी प्रसन्न होता था. అంటే నాకు పాటలు పాడడం చాలా అసలు రాదమ్మా, కాబట్టి ఇంత చండాలంగా పాడాల్సి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మొత్తానికి మనకు విషయం అర్థమైతే చాలు. సరే, ఇక ఈ పాఠానికి సంబంధించిన చివరి ప్రశ్న, लोक गीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं हैं, अपने शब्दों में सिद्ध कीजिए అన్నాడు అనమాట. అంటే ఈ జానపద గేయాలలో గ్రామీణ ప్రజల హృదయ స్పందనలు ఉంటాయి, వాటిని మీ మాటలలో రాయండి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. మనం ఆన్సర్ కింద लोक गीतों में ग्रामीण जनता की मार्मिक भावनाएं रहते हैं, इसलिए लोक गीत हृदय को छू लेते हैं అన్నాం. అంటే జానపద గేయాలలో గ్రామీణ ప్రజల హృదయ స్పందనలు ఉంటాయి కాబట్టే మనకు లోక గీతాలు, ఈ జానపద గేయాలు అనేటివి మనసుకు హత్తుకుంటాయి.
वास्तविक लोकगीत का संबंध गांवों से और देहात की जनता से है. వాస్తవంగా చెప్పాలంటే ఈ జానపద గేయాల యొక్క సంబంధము గ్రామాలతో మరియు గ్రామ ప్రజలతోనే ఉంటుంది. इसमें बड़ी जान होती है, लोग बड़े चाव से गाते हैं. ఇక ఈ జానపద గేయాలలో అసలు ఈ జానపద గేయాలు చాలా సజీవంగా ఉంటాయి చెబుతున్నాడు ఇక్కడ. ఈ జానపద గేయాలను ప్రజలు చాలా ఉత్సాహంగా పాడుతారు అంటున్నాడు. ఇంకా మనం ఏం చెప్పినామంటే ఇక్కడ लोकगीतों का विषय दैनिक जीवन से संबंधित होता है, इसमें कोई कल्पना को मान नहीं देते. ఇక ఈ జానపద గేయాలలో కాంటెంట్ తీసుకుంటే అంటే ఆ జానపద గేయాల యొక్క పాటలోని కాంటెంట్ విషయాన్ని తీసుకుంటే అది దైనందిన జీవితానికి చెంది ఉంటుంది, అంతేగాని ఊహలకు ఎటువంటి స్థానము ఈ పాటలలో ఈ జానపద గేయాలలో ఉండదు అనేసి ఇక్కడ మనము చెప్పాం. తర్వాత लोकगीत इलाकों के बोलियों में गाए जाते हैं, ये बड़ी भीड़ को आकर्षित करते हैं. కాబట్టి ఈ జానపద గేయాలు అనేటివి ఆ లోకల్ లాంగ్వేజ్ లో పాడుతారు, కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ లో పాడడం వల్ల అది చాలా మంది జనసమూహానికి ఆకర్షితులుగా అదే బడి భీడుకు ఆకర్షిత్ కర్తే అంటే ఈ చాలా మందికి ఆకర్షితులుగా మారడానికి చేస్తుంది అనమాట. लोकगीत आकर्षक आनंददायक और ఆహ్లాదయుక్త होते हैं. అంటే ఏమి ఈ జానపద గేయాలు అనేవి ఆకర్షణీయమైనవి, ఆనందాన్ని ఇచ్చేవి మరియు ఆహ్లాదకరమైనవి అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక చివరగా ये गीत बाजों की मदद के बिना साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं, इसके लिए साधना की भी जरूरत नहीं है. అంటే ఈ జానపద గేయాలు అనేటివి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా సాధారణమైన ఈ ఢోలక్ అంటే మామూలుగా చిన్న డోలు, ఝాంజ్ అంటే అది ఆల్రెడీ మనం లెసన్ చెప్పేటప్పుడు దాని ఇమేజ్ కూడా చూపించాము. కంచు వాయిద్యాలు, కరతాల్ అంటే ఆ చెక్క భజనలకు వాడే ఆ చెక్క వాయిద్యాలు, బాన్సుడి అంటే పిల్లన గ్రోవి, ఇటువంటి సాధారణమైన సింపుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోనే ఈ జానపద గేయాలను మనము పాడేయవచ్చు. इसके लिए साधना की जरूरत नहीं होती. ఇక ఈ పాటలను పాడడానికి సపరేట్గా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ తర్వాత అభ్యాసం చేయాల్సిన అవసరము ఏమాత్రము లేదు అనేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది.